జనార్దన పబ్లిక్ మీ అందరి కోసం ఒక జబర్దస్త్ వీడియో పట్టుకొచ్చినోలా అమ్మలక్కలు మీకోసమేనోలా ఈ వీడియో. ఎందుకంటే కిచెన్లో పొద్దున్న నుండి వంటలు చేసుకుంటా కష్టపడేది మీరే కాబట్టి మీకోసమే పట్టుకొచ్చిన. గ్యాస్ బుడ్డిల రేట్లు పెరిగినాయి. దానికి రేట్లు పెరుగుడేమో కానీ పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటున్నాయి. జర డబ్బున గ్యాస్ బుడ్డిలు అయిపోయేటోళ్ళు ఉన్నారు అనుకోండి. అసలు ఆలోచించకుండా ముందు పోయి గ్యాస్ బుడ్డిని బుకింగ్ పెట్టుకోండి. ఎందుకంటే అవి ఈ రోజు పెడితే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో ఎవరికి తెలియదు. ఈ 4-5 రోజుల నుండి 2 దేశాల మధ్య యుద్ధాలు బాగా జరుగుతున్నాయి కదా. యుద్ధాలు చేయబట్టి ఇదంతా అవుతుంది. అమ్మలక్కలు అస్సలు ఆలోచించకుండా బుడ్డీలు ఎవరికైతే ఖతం అవుతున్నదో తొందరగా బుకింగ్ పెట్టుకోండి. हेलो गाइस, आप लोग देख सकते हैं ये गैस के लिए कितनी लंबी लाइन लगी हुई है। अपने बैरकपुर गैस एजेंसी की हालत ये है, देख लीजिए इतना लंबा लाइन लगा हुआ है गैस का कि लोग मतलब परेशान हैं गैस के लिए कि कहीं गैस ऐसा ना हो खत्म हो जाए, गैस बंद हो जाए। बाहर देशों में लड़ाइयाँ चल रही है, इसीलिए और भी ज़्यादा लोग परेशान हैं कि हम लोग लेके फटाफट बाटला रख लें। लेकिन गैस ऐसा कुछ भी नहीं है, गैस नहीं खत्म होगा, मिलेगा गैस। और लोग काफ़ी ज़्यादा परेशान हैं गैस के लिए। रात भर आके यहीं पे सोते हैं, फिर सुबह गैस आती है, फिर गाड़ी बट के ख़त्म हो जाती है और कुछ लोग नहीं पाते हैं, इसीलिए और भी ज़्यादा परेशान हैं। और यहाँ पे प्रशासन द्वारा गैस भी बंटवाया जा रहा है कि लोग ज़्यादा मतलब परेशान ना हो, लड़ाई झगड़ा ना करे। देखिए कितने मतलब आराम से मिल जा रहा है यहाँ पे गैस लाइन लगा के सभी लोगों को। గట్లనే గీ వార్త కూడా చూడుండ్రో పారి. ఓ అన్నలు అక్కలు మీకోసమేనోలా గీడియో. మీరు ఆఫీసుకు పోవాలన్నా, మార్కెట్లో పోయి కూరగాయలు తీసుకురావాలన్నా, పిల్లగాని దింపు రావాలన్నా బండి లేని అయితలేదు. మరి బండ్ల పెట్రోల్ కూడా కావాలి కదా. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుడేమో కానీ 2 దేశాల మధ్య యుద్ధాలు చేయబట్టి రేట్లు పెరుగుడు కాకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉంటున్నాయి పెట్రోల్ బంకుల కాడ. ఇయో ఈ వీడియో చూడండి ఒకసారి. తొందరగా చూసి మీ బండ్ల పెట్రోల్ తక్కువ ఉంటే ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. ఒక 4-5 బాటలు తెచ్చి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. పోయినప్పుడు ఈ అన్నాలం పాడుగాను ఈ వీడియో చూస్తేనైతే ఒక ఆడవిల్లగా నేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందోలా. ఇక మన రేవంతాల సర్కారు ఏమంత ఫ్రీ బస్సు పెట్టినరో కానీ ఈ అక్క చేసిన పనికైతే కింద కామెంట్లు ఒక వెట్టుడు కాదు. చూడుండ్రి, ఆమె చేసిన పనికి ఇక బస్సులల్లా బాత్రూమ్లు కూడా పెట్టుండ్రి. గండ్లనే స్నానాలు చేసి ఇంకా ఏమంటారు రెడీ అయ్యి గండ్లనే తిరుగుకుంటా గాడాడ బస్సుల కోసం ఆపి షాయిదాగొస్తారని పెడుతున్నారు. ఈ అక్క చేసిన పని గట్లనే ఉన్నది. జర చూడుండ్రి ఏం చేసిందో. గట్లనే గీ వార్త కూడా చూడుండ్రో పారి. పళ్ళు కూడా బస్సులో తోముకోమన్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? మనకు చిన్నగున్నప్పుడు ఎండాకాలంలో హాలిడేస్ వస్తుండే కదా నోళ్ళ. అమ్మ అస్సలు బయటికి పోతుండే. ఎండాకాలం కదా, మస్తు ఎండ కొడుతుంది, నల్లగా అవుతారని చెప్పేసి ఇంట్లోనే ఆడుకోమంటుండే, వడదెబ్బ తగులుతుంది అనేసి. ఇక అప్పుడు ఏం ఆడుతుండే నోళ్ళ, అష్టచెమ్మ ఆడుతుండే, కచ్చికలు ఆట ఆడుతుండే, పాచికలు ఆట ఆడుతుండే. పాచికలు అంటే గదే నోళ్ళ కైలాసం ఆట. పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి. 97 నెంబర్ దగ్గర పెద్ద పాము ఉంటుంది. 96 దాకా పోయింది ఒకేత అయితే, 97 దాటి పోబడి ఇంకో ఎత్తు ఉంటుండే. ఇక గాడ పాము గడిస్తే చిన్నగా ఒక నెంబర్ కాడికి వస్తుంటే మళ్ళీ షురూ చేస్తుంటే గదంటే అట్టలలో ఆడుతుంటాం. కానీ ఈ వీడియోలనల్లా గాలు అట్టలలో ఆడలేదు, ఇంట్లో పాచికలు ఆట ఆడిండ్రు. గదే కైలాసం ఆట. ఎట్లా ఆడిండ్రో మీరే చూడుండ్రోలా. మీ ఇంట్లో నా కుక్కను వాకింగ్కి చేపిస్తారా చెప్పారా నోళ్ళ పొద్దుగాల. అంటే మనం ఎట్లాగో పోతాం కదా, దాన్ని కూడా చేసేపట్ల చల్ల గాలికి తీసుకొని పోతే అది 1-2 చేసుకొని వస్తుంది బయట అని అనుకుంటాం కదా. మనం వాకింగ్ పోయినప్పుడు దాన్ని కూడా పట్టుకొని పోతాం.
గట్లనే గిడో పెద్ద మనిషి కుక్కను వాకింగ్ కి తీసుకొని పోతే గాడ కుక్క ఉచ్చవస్తుందని గాడున్నోళ్ళందరూ గా పెద్ద మనిషిని ఒక కొట్టుడు కాదు అగో చూడుండ్రి గా వీడియో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.